శుక్రము తర్వాత కూడా ఇంకొక స్టెప్ ఉంటుంది. అది ఏంటంటే కనుక ఓజస్ అంటారు దాన్ని. ఓజస్ అంటే ఏంటంటే కుండలిని జాగృతం చేసుకోవడం. వాస్తవంగా ఏంటంటే సనాతన ధర్మంలో వైదిక శాస్త్రాలలో చెప్పింది ఏంటంటే సంతాన ఉత్పత్తికి మాత్రమే వీర్యస్కరణం అనేది ఉంటుంది. తదుపరి మానవ జీవితాన్ని గొప్పగా నువ్వు చిత్రీకరించుకోవాలి, నువ్వు మోక్షం కావాలి అనుకుంటే నీకు 4-5 మార్గాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి. అందులోపల రాజయోగం అని ఒక మార్గం ఉంటుంది. రాజయోగం అంటే ఏమిటంటే కనుక కుండలిని అవేకం చేసుకోవడం. హఠయోగం అంటారు దాన్ని. హఠయోగం. నువ్వు హఠయోగం చేసుకోవాలి అన్నప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఈ వీర్యమును అద్భుతమైన శక్తి కిందికి మార్చుకోవచ్చు. అద్భుతమైన వెపన్ అవుతుంది అప్పుడు వీర్యం. అప్పుడు ఏం చెయ్యాలంటే సిద్ధ ఆసనం అని ఒక ఆసనం ఉంటుంది. సిద్ధాసనంలో కూర్చొని ప్రాణాయామం చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే క్రమేణా దేహమంతా కూడా శుష్కించుకుపోయి దేహంలో ఉన్నటువంటి సారమంతా పోయి వీర్యంగా తయారయ్యి ఆ వీర్యం ఏమవుతుందంటే శరీరంలో ఉన్న వేడితోటి మూలాధార చక్రంలో నుంచి అది కుండలిని అవేకం చేస్తుంది అనమాట. అది కరుగుతుంది.